హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చిట్టి తాబేలు కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి ఓ పిల్ల తాబేలు సముద్రంలో నుంచి మెల్లగా బయటకు వచ్చింది. దాన్ని తోటి తాబేళ్లు కలిసి ఇసుక తిన్నెల్లో ఆడుకోవాలనుకుంది. కొద్ది దూరం నడిచిందో లేదో ఓ అల వచ్చి ఆ పిల్ల తాబేలును సముద్రంలోకి తీసుకువెళ్ళింది. అయినా మళ్ళీ బయటకు వచ్చి నడవడం ప్రారంభించింది. ఈసారి కూడా మరో అల వెనక్కి లాగేసింది. దాంతో ఆ తాబేలు సముద్రంలో మీద పట్టలేనంత కోపం వచ్చింది. అయినా మరో ప్రయత్నం చేసింది. ఈసారి వేగంగా వచ్చిన అల మరింత లోపలికి తీసుకువెళ్ళింది. ఇక తాబేలు ఈసారి వేగంగా బయటకు వచ్చేసింది. కోపంతో చేతికి అందినంత ఇసుక పట్టుకొని, ఓ సముద్రమా, నిన్ను ఈ ఇసుకలతో ముంచేస్తా అంటూ అందులోకి విసరసాగింది. చాలాసేపటి వరకు అలా విసురుతూనే ఉంది. కాసేపటికి అలసిపోయింది. అప్పుడే తల్లి తాబేలు నవ్వుతూ వచ్చి, చిటి తల్లి, నువ్వు నేను మన మిత్రులంతా కలిసి జీవితం అంతా సముద్రంలోకి విసిరేసిన దాన్ని పూడ్చలేము. కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించు. మనం ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓపికతో దాన్ని నుంచి బయటపడాలి ఆలోచన చేయాలి. అంతేకాని కోపం తెచ్చుకొని ఎదుటి వాళ్ళను నిందించడం సరికాదు అని చెప్పింది. ఆ మాటలు విన్న పిల్ల తాబేలు, అలాగేనమ్మా, ఇక నుంచి ఏం చేసినా ఓపికతో చేస్తానని బదులిచ్చింది. తర్వాత ఎంచక్కా మిగతా తాబేళ్లతో ఆడుకుంది.